15 వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఇమ్మానుయేల్ దేవుడు అనే అంశం మీద, ఆయన అదృశ్య దేవుని సత్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నారు. ఎవరైనా మనకు ఏ దేవుడైతే తోడుగా ఉన్నాడో ఆ ఇమ్మానుయేల్ దేవుడు అదృశ్య దేవుని యొక్క సత్య స్వరూపము. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా మనతో పాటు ఉంటామని, లేకపోతే నేను ఎప్పుడు ఎల్లకాలం మీతో పాటు ఉంటాను, నా ఆఖరి శ్వాస వరకు మీతో ఉంటాను అని చాలా ప్రమాణాలు చేస్తారు. కానీ ప్రమాణాలు 99.9% అవి నిర్వీర్యం అయిపోవచ్చు. కానీ వాక్యం లేఖనం చెప్తుంది, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం చెప్తుందండి, యెహోవా వాక్యం నిత్యము నిలుస్తుంది. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోతుంది, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఎప్పటి నుంచి ఉన్నది? ఆది నుండి, అనాది సంకల్పంలో సైతం ఉన్న వాక్యం మనకు తోడుగా ఉండేది. ఎప్పుడు నిన్న మొన్న వచ్చిన వాక్యము, నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు మన దేవుడు. ఎప్పుడో చాలా మంది ఏదో రకరకాల మాటలు మాట్లాడతారు కానండి, ఆది యందు నుంచి ఉన్న వాక్యం, అది నిత్యము ఉండే వాక్యం. నిత్యము ఉన్నవారు ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు నిత్యం. దీంట్లో మనం ఎటువంటి యాజిటేషన్ లేదు. నిత్యం ఉండేవారు ఒకరే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే మన దేవుడు, ఆయనే మన తండ్రి, ఆయనే ఇమ్మానుయేలు దేవుడు. మనం 70వ గుణాతిశయముగా, 70వ నామముగా మనం ధ్యానిస్తున్నది ఆ ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ వాక్యం మనల్ని నేనున్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటది. ఎప్పుడైనా కానీ వాక్యాన్ని చదువుతా ఉంటే, నువ్వు బాధల్లో చదువుతున్నావా, వాక్యాన్ని చదివితే ఆ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఎందుకంటే నీకు తోడుగా ఉంది కదా. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా, ఒకవేళ రోగంతో ఉంటే నీకు స్వస్థత వస్తుంది. ఒకవేళ నీ మనసు బాగోలేదా, వాక్యాన్ని చదువుతా ఉంటే నువ్వు ఆదరించబడతావు. ఒకవేళ నువ్వు ధైర్యం చెడిపోయావా, వాక్యంతో చదువుతా ఉంటే ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది, నువ్వు ధైర్యాన్ని తెచ్చుకుంటావు. సదాకాలం మనకు తోడుగా ఉన్నానని వాక్యము ధ్యానించుట ద్వారా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఏదైనా దీన దశలో ఉన్నావనుకో, దిక్కులేని పరిస్థితిలో ఉన్నావనుకో, ఏమండి, కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి ప్రభువునందు నిద్రిస్తే ఇక దీనదశే కదా, ఇక అంతకు మించిన దీనదశ ఉండదు. కుటుంబాన్ని అంతటికి మూలము ఈయన మూలరా, ఈ కుటుంబం ఈయన ఉంటే చాలరా అనుకునే పరిస్థితిలో ఆ వ్యక్తే లేడనుకోండి, అంతెందుకు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 20. భీకరులు నువ్వు బేదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా అని ఆశ్రయంగా ఉంటాడండి. వేడి తగలకుండా నీడగా. ఏమండి, ఈ వాక్యాన్ని మనం కంఠస్థం చేయటంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఎప్పుడైనా కానీ మన దీన దశలో ఉన్నప్పుడు గాలివాన రాకుండా ఆయన ఆశ్రయంగా ఉంటారు. వెచ్చదనం రాకుండా, వెట్ట తగలకుండా ఆయన నీడగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన కృపావార్తలు కూడా మనం నేర్చుకున్నాం. సల్మోను మీద హిమము కురిసినట్లు. సల్మోను అనగా అర్థం ఏంటి? నీడ, చీకటి. ఆ చీకటి మీద మంచు అనే కృప కురిపించే గొప్ప దేవుడు మన ఇమ్మానుయేలు దేవుడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం కూడా మనం ధ్యానించుకున్న ఉదయకాలాన్న ఆ వాక్యంలో ఉంటుంది, చెట్టుకు మంచున్నట్టు. మంచి శీతాకాలంలో
ఒక చెట్టుకి మంచు ఏ విధంగా అయితే ఉండి మంచే కనపడుతుందో చెట్టు కనపడదో అట్టి రీతిగా ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చెట్టుకు మంచున్నట్లు ఆ చెట్టుకు మంచు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందుతాం. చెట్టుకు మంచున్నట్టుగా. ఒకసారి శీతాకాలంలో ఏదైనా చెట్టును చూడండి, మంచి మధ్య శీతాకాలంలో మంచే కనపడదు, చెట్టు కనపడదు. ఇమ్మానుయేలు దేవుడు నీకు ఎలా ఉంటాడు అని అంటే ఆయనే కనపడతాడు, నువ్వు కనపడవు. నీ శత్రువులకైనా లేకపోతే నేను దిగజార్చే వారికైనా, నేను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవారైనా, లేకపోతే నిన్ను మధ్యలో వెటకారం చేసేవారైనా, రకరకాల పరిస్థితుల్లో నిందలు వేసే వాళ్ళకైనా దేవుడే కనపడతాడు తప్ప నీవు కనపడవు. యెషయా గ్రంథం 25:3 అదే చెప్తున్నాడు దేవుడు. గాలి వానకు నేను నీడగా ఉంటాను, ఆశ్రయంగా ఉంటాను, నీకు వెట్ట కలగకుండా నేను నీడగా ఉంటాను. ఇంకా మనం భయపడవలసిన అవసరం ఎందుకు, షేక్ అవ్వాల్సిన అవసరం ఎందుకు, దిగులు చెందవలసిన అవసరం ఎందుకు? నీకు ఇలా నేను ఆవరించుంటాను కదా. తల్లిదండ్రులు విడిచెళ్ళిపోతున్నారా? ఎల్లకాలం ఉండరు, వెళ్ళిపోతారు. భార్య విడిచెళ్ళిపోతుందా? ఎల్లకాలం ఉండదు, వెళ్ళిపోతుంది. భర్త విడిచెళ్ళిపోతున్నాడా? ఆయన ఎల్లకాలం ఉండడు, విడిచెళ్ళిపోతాడు. కానీ సదాకాలం ఉండేవారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయన నిన్ను సృష్టించిన దేవుడు, ఆయన నిత్యం ఉండే దేవుడు, నిన్ను చెయ్యి విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. ఏమండి, ఒకవేళ నాకే ఏదో యాక్సిడెంట్ అయింది, తీసుకెళ్లి ఐసీలో ఉంచేశారు, ఐసీలో పెట్టారు. ఎవరినైనా రాణిస్తారా? కుటుంబ సభ్యులు అండి, మేమందరం, మా పాస్టర్ గారండి, మా సంఘస్థులో మేమందరం ఒక కుటుంబం లాగా ఉన్నామండి, కొద్దిగా ఆయనతో గడిపొస్తామంటే పంపిస్తారండి? ఎవరు పంపించరు, ఎవరిని రానివ్వరు. కానీ ఎవరు తోడుగా ఉంటారు? యేసయ్య తోడుగా ఉంటాడు, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు. ఆ దేవుడే మాట్లాడుతున్నాడు, ఎలాంటి సమస్యల్లో అయినా ఎవ్వరు నీతో ఉండరు కానీ నేను మాత్రం నీకుంటాను. ఒక మాట అడుగుతున్నానండి, మీకు ఎవ్వరికి సమస్యలు లేవా? సమస్యలు లేనోళ్ళు కొంతమంది ఉన్నారు. మీ సంగతి అడుగుతున్నాను, మీకు ఎవ్వరికి సమస్యలు లేవా అండి? సమస్యలు లేనోడు ఎవ్వరు లేరండి. సమస్యలు లేని వాళ్ళు కొంతమంది ఎక్కడ ఉంటారు అంటే సమాధుల దొడ్లో ఉంటారు. వారికి ఏ సమస్యలు ఉండవు. ఏమంటే మనిషిగా ఉన్నంత వరకు సమస్యలు తోడుగా ఉంటాయి, సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, సమస్యలు మనల్ని వెన్నంటి ఉంటాయి. వాటికంటే ముందు తల్లి గర్భం ముందు నువ్వు రూపింపబడక మునిపే నీతో ఉన్న దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టరు. ఒకవేళ ఎవరు తృణీకరించేసినా యేసయ్య మాత్రం మనతో ఉంటారు. ధైర్యం తెచ్చుకోండి. ఎవరు వదిలిపెట్టేసినా కానీ యేసుక్రీస్తు పాత్ర విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనతో నువ్వు తోడుగా ఉంటావు, దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు తోడుగా ఉండడం వల్ల ఆయన గుణాతిశయంలో నువ్వు ప్రచురం చేస్తావు. అందులో ఇప్పుడు ఈ 73వ గుణాతిశయం ఇమ్మానుయేలు దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. 74వ గుణాతిశయం, 74వ గుణ లక్షణం ఏంటో ఒకసారి మనం చూద్దాం. 74వ గుణ లక్షణం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు కొందరికి ప్రభువు కాదు. యేసుక్రీస్తు ఒక నల్లగా ఉన్న వాళ్ళకే ప్రభువు కాదు. యేసుక్రీస్తు తెల్లగా ఉన్న వాళ్ళకే ప్రభువు కాదు. యేసుక్రీస్తు ప్రభు నువ్వు నల్లగా ఉన్నా, నువ్వు తెల్లగా ఉన్నా, ఇంకొక రంగులో ఉన్నా కానీ నీకు కూడా ఆయనే ప్రభువు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 36వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ 10వ అధ్యాయం అనగానే మనకి గుర్తొచ్చేది కొర్నేలి ఒక శతాధిపతి, రోమన్ శతాధిపతి ఆయన. అయితే ఆ రోమన్ శతాధిపతి ఆయన చేసిన ప్రార్థనలు, ధర్మకార్యాలు, దేవుని దగ్గరికి చేరుట వలన ఆయనకు దర్శన భాగ్యం దొరికింది. పేతురు అక్కడ యొప్పేలో ఉన్నారని ఎరిగి అక్కడికి కొంతమంది మనుషులను పంపించి పేతురు గారిని రప్పించుకోమంటారు. ఇది మొదటి భాగం. రెండో భాగంలో అక్కడ ఉన్న పేతురు ఆ మిద్దె మీద దేవుణ్ణి ధ్యానించుకొని చుండగా ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఒక దుప్పటిలో అపవిత్రమైన జంతువులన్నీ ఆయన దగ్గరికి దిగి రావటం ఈ అధ్యాయం మనందరికీ తెలిసిందే. అయితే దాన్ని ఏమన్నారు, దాని గురించి దేవుడు ఆయనకి ఏం చెప్పారు?
వాటిని చంపుకొని తిను. అప్పటి వరకు పేతురు గారు యోధా వారికి మాత్రమే ఆయన సువార్థికుడుగా ఉన్నాడు, అపోస్తలుడుగా ఉన్నాడు. అన్ని జనులకు అపోస్తలుడుగా పౌలు గారు తర్వాత నిర్ణయింపబడ్డారు. ఎందుకు అన్ని జనులకు అపోస్తలుడు పౌలు గారు నిర్ణయింపబడ్డారు అని అంటే, పేతురు గారు తృణీకరించారు కాబట్టి. నేను యూదుడినయ్యుండి అపవిత్రమైన వాటిని ఎలా చంపుకుని తింటాను, అసలు వాటిని ఎలా రుచి చేస్తాను అని దేవునితోనే 2 సార్లు వచ్చినా గానీ ఆయన దేవుని మాట వెనక తృణీకరించారు. ఇక ఆయన ప్రార్థన చేయుచుండగా, ఆ వాక్యము చెప్పుతుండగా, ఈ కొర్నేలి ఇంటి వారందరూ ఆ ప్రకాశమానమైన 30వ వచనం చదువుదాం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ఉపవాస ప్రార్థన చేసుకొనుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమందుండి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు రప్పించుకోమన్నారు. రప్పించుకోమన్న దగ్గర నుంచి ఆయనకి ఆశ్చర్యం వేసి ఈ 33 వచనం దగ్గర నుంచి చదువుదామండి. వెంటనే 33 నుంచి అమ్మ 33. వెంటనే నేను పిలిపించి తిని మంచిది చెప్పాను. ఇట్లా నేను దేవుడు పక్షపాతి కాదు. ఒక నిమిషం అండి, దేవుడు పక్షపాతి కాడు. పక్షపాతి కాడండి. పక్షపాతి అయితే అసలు భూమి మీద ఇంతమంది ప్రజలే ఉండరు. పక్షపాతి అయితే యోహాను సువార్త 3:16 బైబిల్లో తీసేయచ్చు. ఆయన పక్షపాతి కాదు. దేవుడు లోకమును ఎంతో మనల్ని ప్రేమించాడు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు. మనం పీల్చిన కానీ వాళ్ళు పీలుస్తున్నారు. అసలు ఎక్కువ మాట్లాడితే ఇజ్రాయేలీల దేవుడు, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు. అలాంటి దేవుడు అన్ని జనులైన మనకు కూడా తన కృపను విస్తరింపజేశారు. మనకే కాదు, మనతో పాటు అందరికీ. ఆయన పక్షపాతి అయిన దేవుడు కాదని నిజముగా గ్రహించున్నాను. ఈ 35వ వచనం మాత్రం గుండెలకు హత్తుకునే మాట అండి. దీన్ని బై హార్ట్ చేయండి. ప్రతి జనములోను ఆయనకు భయపడాలి, నీతిగా నడుచుకుంటే ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఇజ్రాయేలీలకు ఏదైతే పంపించాడో ఆత్మీయ ఇజ్రాయేలీలైన మనకు కూడా అదే వర్తమానం పంపించాడు. మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, మనం ఆయనకి భయపడాలి. ఫస్ట్ ఆయన యందు నీతిగా ఉండాలి, ఆయన యందు తగ్గించుకోవాలి, విరిగి నలిగిన హృదయం కావాలి. ఏమండి, చాలా మంది పాస్టర్లు అందరూ లేకపోతే కొంతమంది ఏదో రకరకాల మాటలు మాడి స్త్రీలను ఒక రకంగా చూస్తారు. ఆయన పక్షపాతి కాడు. అంటే స్త్రీలైనా ఆయనకు ఒకటే, పురుషులైనా ఒకటే. ఇప్పుడు సునీత విలియమ్స్ గారిని మన ఇండియాకి చెందిన ఆవిడ ఒక 6 నెలల నుంచి పాపం అక్కడ ఉండిపోయింది. 6 నెలల నుంచి 8 నెలల నుంచి ఇప్పుడు ఎక్స్ట్రా వేసుకోండి 9 నెలల నుంచి ఏమంటే ఒక్కతే అక్కడ ఉండిపోయింది. ఒకవేళ అదేదన్నా మిషన్ పాడైపోయినా ఆవిడే బాగు చేసేసుకుంటుంది. అంటే అంత అక్కడ స్పేస్ లో ఉండి బాగా పాడైపోయిన దాన్ని బాగు చేసుకుని సర్వసాధారణంగా మగాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ తెలివితేటల విషయంలో, జ్ఞానం ఇచ్చే విషయంలో, లేకపోతే ఇతరత్ర వివేకం ఇచ్చే విషయంలో కానీ దేవుడు పక్షపాతి కాదు. ఇవాళ అంటే నేను చూసినంత వరకు, నేను చదివినంత వరకు వార్తల్లో చంద్రబాబు గారు ఒక మాట చెప్తున్నారు. మగోళ్ళ కంటే ఆడవాళ్ళకి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయట. మగోళ్ళకట మెదడులో ఎడం భాగం పనిచేస్తుందట, ఆడవాళ్ళకి కుడి భాగం పనిచేస్తుందట. దాని వలన మగోళ్ళు ఆలోచించే దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఆడవాళ్ళు ఆలోచించేస్తారట. కానీ మన క్రైస్తవ కమ్యూనిటీకి వచ్చేసరికి స్త్రీలను అలా ఒప్పుకోరు. స్త్రీలను వాక్యం చెప్పమంటారు, స్త్రీలను ఏదో అంటారు, రకరకాలుగా అంటారు. దేనికి అని అంటే పౌలు గారు చెప్పిన మాటను పట్టుకుంటారు. పౌలు గారు ఏమంటారు అని అంటే, ఒకవేళ మీ సంఘ కాపరి లేకపోతే అన్న మాటను ఎత్తేసి సంఘంలో అసలు వాక్య స్త్రీ అని ఆవిడ చెప్పకూడదు అని. దేవుడు మనకి యేసే దేవాలయంలో ఇచ్చిన గొప్ప కృప ఏంటి అని అంటే,
గుడ్ ఫ్రైడే వస్తుంది రేపు. 7 మాటలు మాట్లాడేవాళ్ళు స్త్రీలే. అది మొదటి మాట అవనే, ఆఖరి మాట అవనే. కాబట్టి మన దగ్గర కూడా అటువంటి పక్షపాతం అనేది లేదు. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వస్తే దెబోరా అనే ఒక స్త్రీ, దెబోరా అనే స్త్రీ, ఆవిడ న్యాయాధిపతిగా ఉంది. వాళ్ళ ఆయన గారి పేరేంటో తెలుసండి? వాళ్ళ ఆయన గారి పేరు దెబోరాకి పిల్లలు కూడా ఉన్నారు. ఓ పసిపిల్లను పెట్టుకుని ఆ సరళ వృక్షం కింద కూర్చుని తీర్పు తీరుస్తూ ఉంటది, బారాకును అసిస్టెంట్ గా పెట్టుకుని. న్యాయాధిపతుల గ్రంథంలో. ఇప్పుడు న్యాయాధిపతుల్లోకి వెళ్ళిపోకండి మీరు. లెబ్దాబోతు, వాళ్ళ ఆయన పేరు లెబ్దాబోతు. వాళ్ళ ఆయన గారు ఉన్న వాళ్ళ ఆయన గారి పని మీద ఉన్న ఈవిడ మాత్రం దేవుని పక్షాన న్యాయాధిపతిగా ఉంది. యుద్ధం చేయటానికి కూడా ఆవిడ రెడీ అయిపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువు పక్షపాతము లేని దేవుడు. ఆయన అందరికీ ప్రభువు. నువ్వు కొండ మీద ఉన్నా, నువ్వు కొండ కింద ఉన్నా, లోయలో ఉన్నా, బురదలో ఉన్నా, పాపంలో ఉన్నా, లేకపోతే ఇంకొక రకమైన బంధకాల్లో ఉన్నా, అందరికీ అయ్యా అని అంటే తండ్రి అని పిలిస్తే కొడుకా అని పట్టుకునే గొప్ప దేవుడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఏమంటే ఆయన అందరినీ ఏకరీతిగా చూస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ రోజున ఒక్క శిష్యులకే దర్శన భాగ్యం ఇవ్వచ్చు కదా. ఆయన శిష్యుల మీదకే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావచ్చు కదా. ఆ శిష్యులతో పాటు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అక్కడ? వారందరూ కలిసి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదవండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదువుదాం. దేవునికి స్తోత్రం. 1:14 అమ్మా. అపోస్తల కార్యాలు 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను మరియయు సహోదరులు ఏక మనసుతో ప్రార్థన చేసిన వారిలో వారందరూ ఉన్నారు. స్త్రీలు ఉన్నారు. ఆయనకు ఆళ్ళు ఈళ్ళు అని ఏమి లేదండి. వాళ్ళు వీళ్ళని ఏమి లేదు. ఏమండి? కాబట్టి ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరినీ ఏకరీతిగా చూసే గొప్ప దేవుడు. మత్తయి సువార్త 5:45 కూడా ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45 వచనం. స్తోత్రం. 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనకి నీతిమంతులు అనీతిమంతులు అనే పక్షపాతం కూడా లేదు. స్త్రీ పురుషులు అనే పక్షపాతం లేదు. నీతిమంతులు అనీతిమంతులు అనే పక్షపాతం కూడా లేదు. మేము నీతిమంతులం కదా, మేము ఎలాగుంటా, ఇవన్నీ కాదండి. ఎప్పుడంటే రహస్య రాకడ దగ్గరికి వచ్చినప్పుడు నీ నీతి ఏంటో నీ అనీతి ఏంటో అక్కడ తేలిపోద్ది. ఇక అంతకు మించి ధవళ సింహాసనం దగ్గరికి వెళ్తే ఇంకా బాగా బట్ట బయలైపోతుంది. ఆయన అందరికీ ప్రభు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన తీసుకుంటే మనం ఏమీ చేయలేం. అందుకే పౌలు గారు కూడా ఏమంటారంటే అభ్యంతరకరంగా ఎవరికి ఉండొద్దు, అభ్యంతరకరంగా ఉండొద్దు. పందుల ముందు ముత్యాలు కూడా వేయొద్దు. జాగ్రత్తగా ఉండాలి. భక్తి జీవితం అనేది చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. మనం 74వ గుణాతిశయం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. 74వ గుణాతిశయం లేకపోతే యేసుక్రీస్తు నామం ఏమనగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయనకు పక్షపాతం లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి నీతి కలిగి ఉంటే ఆయన తప్పకుండా అంగీకరిస్తాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఏమి గుర్తు పెట్టుకోవాలి? ఆయన నా మీద కృప చూపిస్తాడు అని నమ్మకంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏమండి? ఆయన మనకు కృప చూపిస్తాడు.
మన కృప పొందుకోవడానికి వెళ్తున్నావు. నువ్వు ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా సంతోషంగా వెళ్ళాలి. ఎందుకంటే నేను కృప పొందుకుని బయటకు వస్తాను. నువ్వు ప్రార్థనా గదిలోకి వెళ్తున్నప్పుడు నేను కృప పొందుకుని, ఇటు నుంచి కృప లేని దానిలాగా వెళ్తున్నాను, కృప లేని వాడికి వెళ్తున్నాను. అటు నుంచి వచ్చినప్పుడు నేను దేవుని యొక్క కృప పొందుకుని వస్తాను. గ్రీసు దేశస్థుడు లేదు, యూదుడు లేడు, సితేనీయుడు లేడు, ఇంకొకడు లేడు. ఎవరైనా కానీ ప్రార్థన చేస్తే చాలు నువ్వు కృప పొందుకుంటావు. ఆయన పక్షపాతం ఉందంటారా? ఏమండి, ఆయన అందరికీ ప్రభు. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసు క్రీస్తునందు అంటే ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఏమైపోయారు? మనందరం దేవుని కుమారులం. మనమందరం దేవుని కుమారులం. మనకు పెద్దన్నయ్య యేసుక్రీస్తు ప్రభువు. మనమందరం సహ ఉదరులము. సహోదరులు అనగా సహా ప్లస్ ఉదరులము, గుణసంధి. సహా ఉదరులు అని అంటే ఒకే కడుపులో నుంచి వచ్చిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఒకే కడుపు? ఆవిడ మరియమ్మ గారు, ఆవిడ గారు ఈ లోకపు తల్లి, ఆయన గారు ఈ లోకపు తల్లి. మనకు ఒక్కొక్కరు తల్లులు ఉన్నారు. ఎలా ఒకే ఉదరము? మనము నీటి బాప్తిస్మము వలనను ఆత్మ బాప్తిస్మము వలనను. నీరు అనేది ఎక్కడైనా నీరే. అది రంగు, రుచి, వాసన లేదు. అది ఇజ్రాయేల్ అయినా ఇంకోటైనా. మరి మారా మధురంగా అయినప్పుడు చాలా కాస్ట్లీయెస్ట్ వాటర్ అన్నారు కదా పాస్టర్ గారు. ఎక్కడైతే దేవుని యొక్క గుణం అక్కడ కలుస్తుందో ఆ కడుపు ధన్యమైపోయిందనే కదా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పింది. ఏ తల్లి కందో ఈయన్ని ఆ గర్భము ధన్యమైనది. మనం ఎక్కడి నుంచి అయితే దేనిలో నుంచి నీటిలో నుంచి వస్తున్నావో మన వలన నీళ్లు కూడా, దాని కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సహ ఉదరులము. ఒకే ఆత్మలో నుంచి మనం వచ్చాం. ఆ పరిశుద్ధాత్మ ఆయన పొందుకున్నారు, ఆ పరిశుద్ధాత్మ మనము పొందుకున్నాం. కాబట్టి మనం అందరూ సహోదరులం. ఆ సహోదరులమైన మనకు ఒకరు అలాగా ఒకరు ఇలాగా అని లేదు. ఆ సంఘంలో మనకు ఇచ్చిన దానిని బట్టి శరీరంలో ఒక ఘనహీనమైన భాగం ఉండొచ్చు. కానీ ఆ ఘనహీనమైన భాగం లేకపోతే అసలు మనం మనిషే బ్రతకం. ఘనహీనం అనేది మరి ఘనత పొందుకోనని ఉంటుంది కొరింథీ పత్రికలో. ఏమండి, ఎన్నిక లేని వారినే కదా ఎన్నిక చేసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడుగా ఉంటారు. నువ్వు ఎక్కడున్నా ఆయన ఉంటారండి నీ పక్కన. ఆయనకు అసాధ్యమైనది లేదు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన చెయ్యలేనిది లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు నీతిగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన అంగీకరిస్తావో, ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తావో, ఆయన యందు దీన మనసు కలిగి ఉంటావో, ఆయన నీకు సర్వశక్తుడిగా ఉండి ఏదైనా చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉండి, నీకు ప్రభువుగా ఉండి, నిన్ను ఆయన కుమారుడిగా చేసేసుకుంటాడు. ఆయన సహోదరుడిగా నిన్ను చేసేసుకుంటాడు. నువ్వు చేయవలసిన పని ఆయన గుణాతిశయములను ప్రచురపరచుటయే. దేవునికి స్తోత్రం. 73వ నామం ఏంటమ్మా? 73వ నామం ఇమ్మానుయేల్. 74వ నామము అందరికీ ప్రభు. 75వ నామాన్ని చూసుకున్నాం. 75 అండి. ప్రధాన యాజకుడు ప్రిన్సిపాల్ అంటే కింద కొంతమంది లెక్చరర్స్ ఉంటారు. హెడ్ మాస్టర్, పెద్ద మాస్టర్, కింద చిన్న మాస్టర్లు చాలా మంది ఉంటారు. అలాగా ఈయన ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్. కింద కొంతమంది యాజకులు ఉంటారు కదండి. యాజకులకు పైవాడు ఆయన. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. కావున కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయములలో సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. సహోదరుల వంటి వాడు అని అంటే మనమే కదా సహోదరులు. ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం.
ఆయన ప్రధాన యాజకుడిగా రానంత వరకు మనం పాపులు, ఆ సహోదరులు తప్పిపోయిన కుమారుడు లెక్క. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా తన మహిమను విడిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చాడో, ఎప్పుడైతే ఆయన మనకు పెద్దన్న అయిపోయాడో, మనం ఆయన అంగీకరించి ఆయన నామమున నీతి కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేయటం మొదలు పెట్టామో, ఆయన కృప పొందుకోవటం మొదలు పెట్టామో, ఆయన మనకు పెద్దన్నయ్య, మనము సహోదరులము, దేవుని కుమారులం. మనం దేవుని కుమారులం. ఆయన 100% దేవుని కుమారుడు. ఆయన మన ప్రధాన యాజకుడు. మన బలహీనతల యందు సహానుభవము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుడు అనగా గుర్తుపెట్టుకోండమ్మా, మన బలహీనతల యందు సహా అనుభవము కలిగిన వాడు. పాత నిబంధన గ్రంథంలో ఆ ప్రధాన యాజకుడు మన బలహీనతలన్నిటినీ మోసుకుని ఆయన ఏ పాపము లేనివాడిగా తెరదాటి లోపలికి వెళ్ళాలి. ఒకవేళ ఆయన సహానుభావం కలిగిన వాడు కదా అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సహానుభావంలో ఏమాత్రం 1% ఉన్నా ఆయన అక్కడ పడి చనిపోతారు. కానీ మన దేవుడు, మన ప్రధాన యాజకుడు ఏ పాపము లేనివాడు. దేవునికి స్తోత్రం. అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను. 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన అది గొప్ప ప్రధాన యాజకుడు. గొప్ప ప్రధాన యాజకుడు. మొన్న మధ్యన ఆదివారం దినమున మనం మాట్లాడుకున్నాం. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఈయన గొప్ప ప్రధాన యాజకుడిక. ఆ మంచి కాపరి ప్రాణం పెట్టాడు. ఆ గొప్ప కాపరి మనల్ని పోషించాడు. ఆ ప్రధాన కాపరి మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోయాడు. ఏమండి? పరలోకం తీసుకెళ్ళిపోయాడు. ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. అసలు మామూలు ప్రధాన యాజకుడు అంటే ఏంటో తెలుసా అండి? మామూలు ప్రధాన యాజకుడు అనగా దేవునికి ప్రజలకు ఒక మధ్యవర్తి. ఏమండి? అయితే ప్రధాన యాజకుల్లో పాపాలు ఉంటాయి. పాత నిబంధన ప్రధాన యాజకుల్లో తప్పకుండా పాపాలు ఉంటాయి. కానీ మన గొప్ప ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభావము కలిగిన వాడైనను ఆయనలో ఏ పాపం లేదు. ఆయనలో పాపం లేదు, కానీ ప్రేమించేది మాత్రం పాపినే. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో. ఆ గొప్ప ప్రధాన యాజకుడు ఆయన పాపము లేనివాడు, పాపులలో చేర్చబడక ప్రత్యేకింపబడిన వాడు. నాలో పాపమున్నదా అని సవాలు చేసిన ఆ దేవుడు పాపిని ప్రేమిస్తాడు. పాపాన్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించడం ద్వారా ఈ పాపి కూడా ప్రధాన యాజకుడైన, గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుని ఇద్దరు పరస్పరం ప్రేమించుకొనుట వలన ఆయనలో ఉన్న పరిశుద్ధత ఆ పాపిలో ఉన్న పాపాన్ని తీసివేసి పరిశుద్ధతలోనికి, ఆ సహానుభవములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు, క్రొత్త నిబంధనలో గొప్ప ప్రధాన యాజకుడు. మన యేసుక్రీస్తు ప్రభుని ఒక ప్రధాన యాజకుడు అనేసి వదిలేయకూడదు. గొప్ప ప్రధాన యాజకుడు. ఈ గొప్ప ప్రధాన యాజకునికి తేడా ఏంటంటే, ప్రధాన యాజకుడిలో పాపం ఉంది, గొప్ప ప్రధాన యాజకుడిలో పాపము లేదు. మనం మోకరించి ప్రార్థిస్తా ఉంటే మన బలహీనతలు ఆయనకు తెలుసని మనం చాలా మంది, ఇందాక మనం యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అన్న మాటలో మనం ఆయన సన్నిధికి వెళ్తున్నప్పుడు, ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు కృప పొందుకుంటాము అని మనం వెళ్ళాలి. రోమపత్రిక 10:12 ప్రకారం దేవుడు నాకు కృపనిస్తాడు, ఆయన కృపనివ్వటానికి ఐశ్వర్యవంతుడు అని వెళ్ళాలి. ఈ ప్రధాన యాజకుడు అనే ఈ సందర్భంలో, గొప్ప ప్రధాన యాజకుడు అనే ఈ సందర్భంలో మనం మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి. లేవు అంటానికి లేదండి, ఉంటాయి బలహీనతలు. ఆ బలహీనతలన్నిటినీ ఆయన విడిపిస్తాడు. అదే 14వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చూస్తే 16వ వచనం, 15వ వచనం కూడా చదువుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో
సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను కనుక 4:15 చదివానమ్మా, 16 చదువుతున్నా. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనం దగ్గరికి చేరుదాం. మనలో బలహీనతలు ఉన్నాయి అమ్మ, జాగ్రత్తగా వినండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఇంకా ప్రధాన యాజకుడి గురించి మీరు చెప్పండి అనగానే టక్మన్ తీసుకొని దేవుని గురించి చెప్పండి. ప్రధాన యాజకుడు అంటే పాత నిబంధన అండి, గొప్ప ప్రధాన యాజకుడు క్రొత్త నిబంధన మన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన బలహీనతలో సహానుభావం కలిగిన వాడు ఉన్నా ఆయనలో ఏ పాపం లేదు. కాబట్టి మనలో బలహీనతలు ఉన్నా మనం ప్రార్థనలోనికి వెళ్తున్నప్పుడు మనము కనికరింపబడిన వారమై ధైర్యంగా ఆ కృప ఆసనము దగ్గరికి, ఏ ఆసనం అండి? సింహాసనం దగ్గరికి వెళ్తే కాలిపోతాం మనం. కృపాసనము వేరు, సింహాసనము వేరు. సింహ ఆసనము అది, ఇది కృప ఆసనం. ఇది సింహాసనం దగ్గరికి వెళ్తే నువ్వు తీర్పు తీర్చబడాలి. కృపాసనం దగ్గర ఏముంటుందంటే కృప ఉంటుంది, క్షమాపణ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం బలహీనతలో ఆయన సన్నిధికి వెళ్తాం, ఆయన కృపాసనం దగ్గరికి వెళ్తాం, మన కృప పొందుకుంటాము, అట్ ద సేమ్ టైం క్షమాపణ పొందుకుంటాం. కాబట్టి ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్దాం. రోమ 10:12 కూడా అదే కదా ఉంది. మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మన దేవుడు మన కృపను అనుగ్రహించటంలో ఐశ్వర్యవంతుడని గుర్తెరిగి మనం వెళ్ళాలి ధైర్యంగా. పౌలు గారు కూడా అదే అంటాడు 4:16 మన దగ్గర బలహీనతలు ఉన్నాయి, అలాగని చెప్పేసి నువ్వు ప్రార్థన మానేసి బలహీనతలు తీసివేసుకున్న తర్వాత నేను ప్రార్థన చేస్తాను అని అంటే నువ్వు అతి చేస్తున్నట్టు లెక్క. కాబట్టి మనల్ని బలహీనతల నుండి తప్పించే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన మనకు కృపను అనుగ్రహిస్తారు, క్షమాపణ ఇస్తారు. ఎందుకంటే ఆయన మన కొరకు శోధించబడ్డారు. అదే హెబ్రీ పత్రిక 2:18 ఉంటుంది, చూద్దాం. 2:18 హెబ్రీ పత్రిక. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక ఆయన మన కొరకు ఆల్రెడీ శోధించబడిపోయాడండి. కాబట్టి నువ్వు శోధించబడ్డా, నా పాపం శోధించేస్తుందండి, లేకపోతే ఇంకోటి శోధించేస్తుందండి, కాబట్టి నేను ప్రార్థన చేయలేనండి, ఇలాంటి మాటలు చెప్పుకుంటా ఉంటే దేవుడు బాధపడతా ఉంటాడు. అరే, నేను నీ కొరకు శోధించబడ్డాను, బాధింపబడిపోయి నేను సహాయం చేస్తాను కదా. నువ్వు వెళ్ళి అమ్మా మన శరీరాన్ని తీసుకెళ్ళి నీ ప్రార్థన గదిలో పడేస్తే ఒక పక్కన యేసయ్య సహాయం చేస్తుంటాడు, ఓ పక్కన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తుంటాడు. ఓ పక్కన నీ పక్షాన యేసయ్య విజ్ఞాపన చేస్తుంటాడు, ఓ పక్కన పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తుంటాడు. ఓ పక్కన సాతాను నీ మీద నిందలు మోపుతా ఉంటాడు. మోపని, వాడి పని ఆడిదే. నువ్వు నిదానంగా జాగ్రత్తగా మౌనంగా ఉంటే చాలు. నీ పక్షమును యుద్ధం చేసే వాళ్ళు 2 ఉన్నారు. వారు నీకు సహాయం చేస్తారు. మొదటిది, ప్రధాన యాజకుడు మన కొరకు ఏం చేస్తారంటే కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి ధైర్యాన్ని ఇస్తారు. రెండవది, మన కొరకు ఆయన శోధించబడి కూడా సహాయం చేస్తూ ఉంటాడు. మూడవది, రోమపత్రిక 8:34. రోమపత్రిక 8:34 చదువుదాం. క్రీస్తు యేసే. అమ్మ జాగ్రత్తగా రండమ్మ, ఇక్కడ మంచి మాట దేవుడు నాకు తెలియచేసింది చెప్తాను. మృతులలో నుండి లేచిన వాడును ఉన్నవాడును ఆయనే. ఏమండి, ఇప్పుడు నా భార్య గురించి చెప్తాను. ఆవిడ దేవుడి దగ్గర ప్రార్థన చేసి మొత్తానికి BSc నర్సుగా వైజాగ్ లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తరువాత అనుకోకుండా ప్రార్థన చేసి ప్రభా ప్రమోషన్ అంటే అక్కడ టీచింగ్ ట్యూటర్ గా తను ప్రమోషన్ వచ్చింది. అక్కడి నుంచి ప్రార్థన చేసి ప్రమోషన్ అని అంటే ఎప్పుడు ప్రమోషన్ అన్నా చివరి నుంచి ఫస్ట్ ఈవిడే. మొదటి నుంచి ఫస్ట్ కాదు, కానీ ప్రమోషన్ వచ్చేది ఈవిడికి.
తర్వాత అక్కడి నుంచి సిహెచ్ఓ అయింది, సిహెచ్ఓ అయిన దగ్గర నుంచి మళ్ళీ ప్రమోషన్ అంటే డిపిహెచ్ఎన్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈవిడ చేసిన ప్రార్థనకి వచ్చిన ప్రమోషన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? చెప్పట్లేదు మీరు. ఏంటి సంబంధం? నేను అలాగే ఆలోచించను. ఏ సంబంధం లేదు. ప్రమోషన్ కావాలనుకుని మనం ప్రార్థన చేశాం. ఆయన అక్కడ నీ పక్షాన విజ్ఞాపన చేస్తూ, ప్రభువా ఆవిడ చివరిలో ఉన్నా గానీ ఫస్ట్ లో ప్రమోషన్ ఇచ్చే దాంట్లో ఆవిడే ఉండాలని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం ఊహించిన దానికంటే అత్యధికమైన ప్రమోషన్ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అది మనం కొద్దిగా ఏదైనా ఆలోచించినప్పుడు ఆయన ఆలోచన తీసుకోవాలి. మన ఆలోచన ప్రకారం అయితే సెకండ్ లిస్ట్ లో వచ్చేది జాగ్రత్తగా పేరు. సెకండ్ లిస్ట్ లో ఆయన కొద్దిగా ఇలా చేంజ్ చేస్తాడు అంతే, చిన్నది, 1-2 నిమిషాలు. నిన్న బంగారక్క సాక్ష్యం చెప్తే ఒక మాట చెప్పింది. తన కుమార్తె వివాహం కోసం ప్రార్థన చేస్తా ఉంటే 4 గంటలకి దేవుడు ఆమెకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. 4 గంటలకి దర్శనం ఇచ్చిన తరువాత 4 గంటలకు లేచి టైం చూసుకుంది. 4 గంటలు టైం చూసుకున్న తరువాత నిద్రపోయింది. తర్వాత వాళ్ళ ఆయన గారు వచ్చారు. వాళ్ళ ఆయన గారు వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపారం చేసుకునే స్థలానికి వెళ్ళారు. వెళ్ళేసరికి 4:10 ఆవిడ దేవుడు ప్రత్యక్షమై ఏం చేశారు? నేను చేయాల్సిన పని నేను చేస్తాను బంగారక్క, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. జాగ్రత్తగా వినండమ్మా. ఎందుకు చెప్తున్నాను అని అంటే, తండ్రి కుడిపార్శ్వం నుండి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తున్నారు కదా. ఆవిడ చేసింది కుమార్తె పెళ్లి కోసం. దేవుడు చెప్పిన మాట, బంగారమ్మా నువ్వు పని నువ్వు చేయి, నా పని నేను చేస్తానని. ఎవరైతే తన వ్యాపారానికి సాగకుండా వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ తలపగలు కొట్టుకుని చనిపోయే పరిస్థితి తీసుకెళ్లిపోయారు. వాళ్ళందరూ అప్పుడు ఇంచుమించు అది జరిగి ఒక 20-25 సంవత్సరాలు అవ్వచ్చు. ఇప్పటి వరకు మరలా వాళ్ళెవ్వరూ వాళ్ళ వ్యాపారానికి ఎదురు రాలేదు. ఆవిడ చేసింది పెళ్లి కోసం ప్రార్థన. దేవుడు పెళ్లి చేశాడు, మంచి యోగ్యుడైన అల్లుడిని తీసుకొచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు. కనీసం వారు చనిపోతే శవాన్ని కూడా తీసేయటానికి ఓపిక లేని, స్తోమత లేని పరిస్థితి నుంచి కోటీశ్వరరాల పరిస్థితికి తీసుకెళ్లాడు దేవుడు. ఎవరి విజ్ఞాపన అది? యేసుక్రీస్తు విజ్ఞాపన. మనం నిలబడ్డాం, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం నిలబడతాం, ఆయన యుద్ధం చేస్తాడు. మనం శోధించబడతాం, ఆయన సహాయం చేస్తున్నాడు. ఏమండి, మనం మోకరిస్తున్నాం, ఆయన కృప చూపిస్తున్నాడు. ప్రధాన యాజకుని యొక్క లక్షణాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 లక్షణాలు చెప్పారమ్మా. 4వది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియున మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. పాత నిబంధన గ్రంథంలో తెర దాటి వెళ్ళాల్సింది ప్రధాన యాజకుడు ఒకడే. క్రొత్త నిబంధనలో గొప్ప ప్రధాన యాజకుడు ఏం చేశాడు? తన శరీరం అనే తెరను చింపి మనందరం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయడానికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షంగా ఉంటే మనందరం చప్పట్లు కొట్టేవాళ్ళం. అందరం కాన్ఫరెన్స్ లో ఉన్నాం కాబట్టి మీకు అర్థమవుతుందో అర్థం అవట్లో కూడా నాకు అర్థం కావట్లేదు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఇప్పుడు మనం ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు శరీరమునే తెరగా చేసుకుని దానిని చింపేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి మాట చూసుకుందాం, ముగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. ఏలయనగా పొందలేదు గాని పొందితిరి, మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన ఎక్కడ దేవుడండి? మనం బట్టి
యేసుక్రీస్తు ప్రభు అనే ప్రధాన యాజకుడు ఉండుట వలన మనం ఆయన ఏమంటున్నాం? అబ్బా, తండ్రి, నాన్న, డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వలన. ప్రియమైన దేవుని సంగమా, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఏమంటే ఆయన మనకు పెద్దన్నయ్య. ఆయన పాపం లేనివాడు. మన పాపంలో ఉన్నా గాని ఆయన పాపం లేనివాడు. మొదట ఏం చేస్తాడట? మన బలహీనతలో సహానుభవం కలిగిన వాడై ఆయన 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 మనకు కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చూపిస్తాడు. ఏమండి? కృపాసనం దగ్గరికి. రెండవది, మనం శోధించబడినా గాని మన శోధన ఆయన భరించి మన కొరకు సహాయం చేస్తున్నాడు. మూడవది తండ్రి కుడిపార్శ్వాన ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు శ్రీహరికోటలో ఒక రాకెట్ భూమి మీద నుంచి కొంత దూరం వెళ్ళేదాకా ఒక స్టేజ్, అక్కడి నుంచి ఒక బ్లాస్టింగ్ జరిగితే అది కొంత స్పీడ్తో ఇంకా కొంత పైకి వెళ్తుంది. అలాగా మనం చేస్తున్న ప్రార్థనకి బూస్టప్ చేసి దేవుని సన్నిధిలో ప్రజెంట్ చేస్తున్నవాడు, యేసయ్య రక్తాన్ని దాని మీద కవర్ చేస్తున్నవాడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుని దగ్గర ప్రజెంట్ చేయటం వలన అనంతమైన విలువ మన ప్రార్థనలకు వచ్చేస్తుంది. ధైర్యం తెచ్చుకోండి. మన ప్రార్థన ఏదో మనం ఒక్కరమే చేస్తున్నాం అనుకుంటున్నారా? మన ప్రార్థన ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అది ధూపంగా ఆయన వేస్తున్నాడు తండ్రి దగ్గర. ప్రభువా, వాళ్ళు పాపం చేశారయ్యా, వాళ్ళ కోసమే కదా నేను ప్రాణం పెట్టింది, చేయి ప్రభువా అని ఆయన రికమెండ్ చేస్తున్నాడు ఈ ప్రార్థనను. నాలుగవది ఆ తెర అనే అడ్డంకిని తన శరీరం ద్వారా చింపేసి మనం ఆయన సముఖంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటట్టుగా చేస్తున్నాడు. ఐదవది, అబ్బా తండ్రి అనే గొప్ప యోగ్యత, గొప్ప అర్హత దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఈ దినాన 3 గుణాతిశయాలు మనం ధ్యానించుకున్నాం. 1, ఇమ్మానుయేల్ దేవుడు. 2, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. 3, ప్రధాన యాజకుడు. మీకేమైనా అవకాశం ఉంటే ఈ దినాన్న దేవుడు ఎన్నిక లేని నన్ను మరుగుపరుచుకుని మాట్లాడిన మాటల్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో ధ్యానించండి. ఆ లింక్ ఏంటో తెలుసుకోండి. అవకాశం ఉంటే మరలా బేస్తవరం రోజున తప్పక నేను మిమ్మల్ని అడుగుతాను. ఆలోచించండి. ఇమ్మానుయేల్, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.